ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎలా ఉంటారు? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు కొన్ని ఏలుబడి అవుతాయి. అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు. ఎలాంటి పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కొన్ని జీవితాల్లోకి వస్తాయి. అది మనుషుల వల్ల రావచ్చు, ఆపదల వల్ల రావచ్చు, సాతాను వల్ల రావచ్చు, లేకపోతే దేవుని పరీక్ష వలన రావచ్చు. ఏ విధము చేత నేను కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు అనేవి మన జీవితాల్లోకి వస్తాయి. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. నిజంగా యోబు జీవితంలోకి వచ్చిన శ్రమలు, కష్టాలు మరొకని జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి బ్రతకడు, దేవుని యందు నిరీక్షణ ఉంచడు. ఒక్క దినమందే 7 కుమారులను 2 కుమార్తెలను పోగొట్టుకున్నాడు. ఎంత భయంకరమండి! ఒక్క దినమందే తన యావదాస్తిని పోగొట్టుకున్నాడు. ఒక్క దినమందే తనకున్న ఆస్తిపాస్తులు, తనకున్న నా అనుకున్న వారందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళారంటే ఏదో దూరదేశం కానరాని దేశాలకు వెళ్ళిపోయారు. వారే ఆస్తి అనుకుని, వారే నా ప్రాణం అనుకుని ప్రాణముగా ప్రేమించిన కుమారులు, ప్రాణముగా ప్రేమించిన కుమార్తెలు కళ్ళ ముందే కనుమరుగు అయిపోయారు. అయినా యోబు యొక్క జీవితంలో ఎక్కడ అతని జీవితంలో భయం అనేది రాలేదు. సింహము వలె ధైర్యముగా నిలబడ్డాడు. అంతేకాకుండా తన యావత్ శరీరం మొత్తం కూడా అనారోగ్య పాలైపోయింది. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ఒక రోగం అతని మీదకు వచ్చింది. భయంకరమైన దురద. ఆ గోళ్ళు గోక్కోవడానికి గోరులు లేక చిల్ల పెంకుతో తన శరీరాన్ని గోక్కోవలసిన పరిస్థితి వచ్చింది. బూడిద నెత్తి మీద పోసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మౌనంగా ఉండిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్టు కానీ, పరిస్థితులను బట్టి భయపడినట్లు కానీ ఎక్కడ మనము చూడం. తన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి ఎన్నడూ యోబు భయపడలేదు. ఇక్కడ చూడండి, అదే వ్రాయబడిన మాట. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇంక కొద్ది సమయానికి ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో కూడా నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. చూడండి, బైబిల్ గ్రంథంలో శిష్యులు, అపోస్తులుడైన పౌలు గారు ఇంకా కొద్ది సమయానికి తన శిరచ్ఛేదనము చేయబడుతుంది, అయినా ధైర్యముగా ఉన్నాడు. అపోస్తులు, శిష్యులు ఏమండి, ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నా, బాధలు అనుభవిస్తున్నా, నిందలు అనుభవిస్తున్నా, పరిస్థితులు విషమించిన, ఇంకా కొద్ది సమయానికి చచ్చిపోతామని తెలిసినా వారు ధైర్యముగా ఆ సింహాల నోటికి ఆహుతైపోయారు. ఎంతమంది భక్తులండి! ఆనాటి మొదటి క్రైస్తవ జనాంగం, ఏమండి సార్వత్రిక దేవుని సంఘములో క్రైస్తవ జనాంగం మీదకి వచ్చిన ఆ ఉప్పెన, ఆ రాజులు వారిని చంపాలని, ఎవడు క్రైస్తవుడని తెలిసిందో వారిని తీసుకువచ్చి ఏమండి ఒక పెద్ద స్టేడియంలో పడేసి ఆకలితో ఉన్న సింహాలను వదిలేస్తే వారు సంతోషముతో తన ప్రాణాలను అప్పగించారండి. కారణం ఏంటంటే వారు నీతిమంతులు. ఎలా నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు నీతిమంతులుగా చేర్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తము ద్వారా నీతిమంతులుగా చేర్చబడిన ఆ నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇక్కడ అదే అంటున్నాడు భక్తుడు, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవడు తడమక్కర్లా, భయము వాడి హృదయంలో ఉంటుంది.
ఎవరు తరమక్కర్లా, పరిస్థితులే వాడిని భయపెట్టేస్తాయి. ఎందుకు ఇక్కడ పరిస్థితులే భయపెడుతున్నప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అవునండి, కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలు రావని బైబిల్ చెప్పట్లా, కానీ శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా దేవుని కృప మనకు తోడుగా నిత్యము ఉంటుంది. శ్రమల్లో అయినా, కష్టాల్లో అయినా, బాధల్లోనైనా, ఇరుకుల్లో అయినా దేవుని కనికరం మనతో ఉంటుంది, ఆయన అభిషేకం మనతో ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎలా ఉండగలరు? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఎలాగూ ఉండగలరు? ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఎలా ఉండగలరు? వారికి ఉన్న ఆ కృపేంటి? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని వాక్యం చెప్తుంది. అదే బైబిల్ గ్రంథం వారు ఎలా ఉంటారో కూడా, దేనిని బట్టి వారు ధైర్యముగా ఉంటారో బైబిల్ గ్రంథం అదే వాక్యము చెప్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు స్థితిగతులు మారినా నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహము వలె ధైర్యంగా ఉంటాడు. సింహము ఎప్పుడు కూడా వెనుతిరిగి చూడదు. ధైర్యముగా సింహము ఉన్నట్లుగా నీతిమంతులు కూడా ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎలా ఉండగలరు? మనకు ఆ ధైర్యం ఎలా వస్తుంది? నీతిమంతులమైన మనకు, దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన మనకు ఆ ధైర్యం ఎలా వస్తుంది? దేనిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలం అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఏంటి? ఆయనను బట్టి. ఎవరిని బట్టి? మనకున్న ధనాన్ని బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనకున్న ఏమండి బంధు జనాంగాన్ని బట్టి కాదు, ఆయనను బట్టి. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఏంటండి? దేవుడు నీతిమంతుడికి ఇచ్చిన, నీతిమంతుడు సింహము వలె ఎలా ధైర్యముగా ఉండగలడు? నీతిమంతుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడు ధైర్యములే, సింహము వలె ఎలా ధైర్యముగా ఉండగలడు అని మనం ఆలోచన చేస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమకు, నువ్వు అనుభవిస్తున్న బాధకు, నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితికి విడుదల పొందడానికి నువ్వు ఏమి అడిగినా, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆపదలు అలుముకున్నాయా? కుటుంబంలో సమృద్ధి లేదా? ఎప్పుడు చూసినా అప్పుల సమస్యల చేత బాధపడుతున్నావా? నువ్వు ఏది అడిగినా, నువ్వు ఏమడిగినా మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఇది నా వల్ల కాదు, నువ్వు అడిగింది నేను చేయలేను అని మన దేవుడు మనతో ఎన్నడూ చెప్పడు. నువ్వు అడిగినది ప్రభు అంటాడు, అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైన, పాతాళ లోకమంతా లోతైనా సరే నువ్వు నన్ను అడుగు, నేను దాన్ని తెలియపరుస్తా. నీ జీవితంలో నువ్వు ఏది కోరుకుంటున్నావో, నీ కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలని, నీ జీవితం ఎలా ఆశీర్వదించబడాలని, నీ జీవితంలోకి వచ్చిన ఆ శ్రమలు, ఆ శోధనలు, ఆ కష్టాలు పోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ మనము దేవునిని అడగకే ఏది మనము పొందలేకపోతున్నామండి. దేవుడు మనకి ఏది చేయకుండా ఉండడు. ప్రభు చెప్తారు,
ఇక్కడ అంటున్నాడు, మనము ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా అది మన మనవి. మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, క్రైస్తవుడికి ఉన్న ధైర్యం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే నా ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను మొరపెట్టినప్పుడు, నేను ఇరుకులో నుండి మొరపెడితే నా దేవుడు విశాల స్థలమందు నన్ను నడిపిస్తాడు. నేను బాధలో, నేను శ్రమలో, నేను కష్టములో నేను మొరపెట్టినప్పుడు నా కష్టములో నుండి, నా శ్రమలో నుండి, నా బాధలో నుండి, నా ఇరుకులో నుండి, నా ఇబ్బందులో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు అనే ఒక ధైర్యం మనలో ఉందండి. ఆ ధైర్యాన్ని మనం కోల్పోతే ఇక క్రైస్తవుడు అనడానికి, మనకు క్రైస్తవులం అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. చెప్తున్నారు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, మనము ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా, ఏం అడుగుతావో అడుగు. నువ్వు రొట్టెను అడిగితే నీ తండ్రి రాతినిస్తాడా? నువ్వు చేపను అడిగితే నీ తండ్రి పామును ఇస్తాడా? నీ 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 సొన్న తండ్రి, నువ్వు రొట్టెను అడిగావనుకో, నీ కన్న తండ్రి నీకు రాయినిస్తాడా? ఏ తండ్రి అయినా కొడుకు రొట్టెను అడిగితే రాయినిస్తాడా? ఇవ్వడుగా. చేపను అడిగితే పామునివ్వడుగా. అంటే భూమి మీద ఉన్న తండ్రులే తన పిల్లలకు అంత సమృద్ధిని ఇస్తుంటే, అంత అడిగిన దానిని వారికి ఇస్తుంటే, పరలోకమందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మీకు ఇచ్చును. పరలోకమందున్న నీ తండ్రి నీవు అడిగినది తప్పనిసరిగా నీకు ఇస్తాడు. ఆరోగ్యం కావాలా? సమృద్ధి కావాలా? కుటుంబంలో సంతోషం కావాలా? నెమ్మది కావాలా? నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చబడాలా? దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పనిసరిగా దాన్ని నీకు ఇస్తాడు. అదే మనకున్న ధైర్యం. మనం డబ్బును బట్టి ధైర్యపరచబడలేమండి. లోకంలో చూడండి, ఎంతోమంది కోటీశ్వరులు, కోట్లకు పడగెత్తిన వారు, కాలు తీసి కారులో పెట్టేవాళ్ళు, మరలా కాలు తీసి ఏసీలో పెట్టేవాళ్ళు, ఏసీలో తీసి మరలా ఏసీలో పెట్టేవాళ్ళు. అలాంటి వారికి ఈనాడు ధైర్యం లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారో ఒక్కసారి మీరు వార్తలు చూస్తే అర్థమవుతుంది. వారికి ధైర్యం లేదు, వారికి దేవుడు లేడు. మేము ప్రార్థన చేస్తే మా ప్రభు మా ప్రార్థన ఆలకిస్తాడు అనే ధైర్యం మనకు ఉంది. ఇంటిలో ఒక సమస్య వచ్చిందండి, ఒక బాధ వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, చచ్చిపోయే పరిస్థితిలో మనిషి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం? ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమవుద్ది? ఏం చేయలేం. నువ్వు చేతులెత్తి, ప్రభువా కనికరించాయా, ప్రభువా కృప చూపయ్యా, ఈమెను బాగు చేయి నాయనా, బ్రతికించు నాయనా అని మనం ప్రార్థన చేస్తే మన ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రభు మన మొరను ఆలకిస్తాడు. మరణము నుండి జీవములోకి మారుస్తాడు. స్వస్థతను దేవుడు అదేనండి మనకున్న ధైర్యం. దేనిని బట్టి ధైర్యపరచగలం అంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా మొరను ఆలకిస్తాడు, దేవుడు నేను చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు, త్రోసివేయడు అనే ధైర్యము నీలో, అనే విశ్వాసము నీలో ఉంటే నువ్వెన్నడూ భయపడవు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎన్నడూ నీవు భయపడవు. భయం అనేది నీ వాకిడిలోకి రాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, అనారోగ్యం అధికమైన ఆపదలు నీ జీవితానికి అలుముకున్నా, ఇక భయం అనేది నీ జీవితంలోకి రాదు. ఎందుకనంటే నా దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు, నా మొర ఆలకిస్తాడు, నా మనవి వింటాడు, నేను కోరుకున్న దానిని నా దేవుడు నాకు దయచేస్తాడు అనే విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఎన్నడూ భయపడు. ఇక్కడ అదే అంటాడు చూడండి, 15 వచనం, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. మనం ఏమి అడిగినా ఆయన మన మనవి
ఆలకిస్తాడు. మన శ్రమలో నుండి, మన కష్టాల్లో నుండి, మన బాధల్లో నుండి దేవుడు మనం ప్రార్థన చేస్తే మన మనవి ఆలకిస్తాడు. అదే ఒక క్రైస్తవుడికున్న ధైర్యం. క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సింహము వలె ధైర్యముగా మరణం ముందున్న చిరునవ్వుతో ఆ మరణాన్ని స్వీకరిస్తాం. ఎందుకనంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. చచ్చిపోయామనుకోండి ఏమవుద్ది? ప్రభుతో యుగయుగాలు ఉంటాం. బ్రతికి ఉన్నాం అనుకో ప్రభువుని మహిమపరుస్తాం. చచ్చిపోయామనుకో ప్రభుతో యుగయుగాలు జీవిస్తాం. అదే క్రైస్తవుడికి ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ ఏమండి వేరే వారికి, అన్ని జనాంగానికి లేదు. ఇక్కడ అంటున్నాడు మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేది మనకున్న ధైర్యం. రెండో ధైర్యం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుండి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒకటి, మనం ఏది అడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు, మా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దానిని బట్టి మనం ధైర్యంగా ఉండగలం. రెండవది, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మనం ధైర్యంగా ఉండగలం. ఏంటండి? దేవుడు మనకిచ్చిన వాగ్దానాల విషయమై మనము ధైర్యంగా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాడుగా. ఎందుకు భయపడుతున్నావు సోదరుడా, సోదరి? ఎందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమాత్రమును విడువను. సాతాను శోధనైనా, నీ శరీరంలో వచ్చిన అనారోగ్య పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడుగా. ఎందుకు భయపడతావు? ఎందుకు ప్రతిదానికి భయపడిపోతున్నావు? ప్రతిదానికి కలవరం చెందుతున్నావు? ప్రతిదానికి ఆందోళన చెందుతున్నావు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నిన్ను ఏమాత్రమును విడువను. ప్రభు చెప్పాడు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు, నేను చేసిన నిబంధన ఎన్నడూ నీ విషయమై తొలగిపోదు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఇక్కడ అదే అంటున్నాడు, నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు మనకు సహాయుడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభువు మనకు సహాయుడు. ఎవరండి? ప్రభువే మనకు సహాయుడు. మొన్న ఈ నెలలో ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానం, ప్రభు మనకు మన మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభువు సహాయము చేయటానికి మీ యొద్ద నిలవబడి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభువే మనకు సహాయకుడు. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభువు మనకు సహాయుడు. ప్రభువు నీకు సహాయుడైతే నువ్వెందుకు భయపడుతున్నావు? మనుషులు సహాయం చేస్తే అరాకొరా సహాయం చేస్తారు. మన వాక్యం విన్నాం కదా, ఎవరు? మనుషుల సహాయం అరాకొరాగా ఉంటుంది. అబ్రహాము తన భార్య అయిన
సహాయం చేశాడు. ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడు. ఒక నీళ్ళ తిత్తిని భోజనాన్ని తల మీద పెట్టి కొలత కొలిచి సహాయము చేశాడు. ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉందండి? ఆమడ దూరం వెళ్ళేపాటికి అబ్రహాము చేసిన సహాయము, అబ్రహాము ఇచ్చిన ఆ భోజనము అన్నీ కూడా అయిపోయి వారు చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ హాగరు విషయమై సహాయము చేయటానికి దేవుడే దిగి వచ్చాడు. ఆ షూరు అరణ్యములో అటు ఇటు తిరుగుచున్న హాగరును చూసి, హాగరు నీకేమి వచ్చింది అని చెప్పి దేవుడు ఆగరుతో మాట్లాడి ఆ అరణ్యములో దేవుడు నీటి బుగ్గను పుట్టించినప్పుడు హాగరు జీవితాంతము ఆ నీటిని త్రాగింది. తన కుమారుడైన ఇస్మాయిలు తన జీవితాంతం త్రాగాడు. తన సంతతి అంతా కూడా అక్కడ జీవించడానికి ఆ నీటి బుగ్గ అవసరమైంది. అదే ఆదరువుగా నిలిచింది. మనుషుల సహాయము వ్యర్థమండి. ప్రభు వాక్యము సెలవిస్తున్న మాట, మనుషుల సహాయము వ్యర్థము. రాజులను నమ్ముకొనకుడి, వారు మట్టిపాలు అగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడు అట్టివాడు ధన్యుడు. ఎవనికి దేవుడు సహాయుడవుతాడో వాడు ధన్యుడండి. రాజుల సహాయము వ్యర్థము. ఏ మనుష్యుడు మనకు సహాయము చేయలేడండి. దేవుడే మనకు సహాయము చేయటానికి నిలిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను ప్రభువు మనకు సహాయుడు, మనము భయపడము. దేవుడే మనకు సహాయుడైతే మనకేంటండి భయం? దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. ప్రతి కన్నీరు తుడుస్తాడు. ప్రతి వేదనను ప్రభు తీసివేస్తాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఒకసారి కీర్తనలు 18వ అధ్యాయం 29వ వచనం చూడండి. నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటును. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును. నీ సహాయము వలనే నేను సైన్యములను జయింతును. దేవుని సహాయము వలన మనం సైన్యములను జయించగలం, శత్రువులను జయించగలం, సాతాను వేసిన తంత్రాలను జయించగలం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ప్రభు కీర్తనకారుడు అంటున్నాడు, నీ సహాయము వలనే నేను సైన్యమును జయింతును. నీ సహాయము వలనే ప్రాకారములు దాటుదును. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ సహాయము వలనే ప్రాకారములు దాటుదును. ఏం చేస్తాడు? అపవాది మనల్ని ఎదగకుండా, మనం బయలుపరచబడకుండా, ప్రపంచానికి దేశానికి మనం కనపరచబడకుండా అపవాది ఏం చేస్తారంటే, శత్రువులు ఏం చేస్తారంటే చుట్టూ గోడలు కట్టేస్తారు. యోసేపు జీవితంలో కూడా యోసేపు ఫలించే కొమ్మ అతని రెమ్మలు ఏమైనా గోడపైకి ఎక్కి వ్యాపించింది. ఏమైనాయండి? గోడపైకి ప్రాకారము దాటి వ్యాపించింది. కారణం ఏంటి? దేవుడు యోసేపుకు సహాయుడయ్యాడు. నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వేం చేస్తావు అంటే గోడపైకి ఎక్కి వ్యాపిస్తావు. ఇదే అంటున్నాడు కీర్తనకారుడు, అదే అంటున్నాడు. ఏమంటే దేవుడు ప్రభువు నాకు సహాయకుడు, నేను సైన్యములను జయింతు, నా దేవుని సహాయం వలన ప్రాకారాలను దాటేస్తా. ఏం చేస్తాడు? ప్రాకారాలను దాటి విస్తరిస్తాడు, ప్రాకారాలను దాటి వ్యాప్తి చెందుతాడు. ఏంటి కారణం? ఏంటి? దేవుని సహాయం వలన. ఎలాగండి? దేవుని యొక్క సహాయం. దేవుడు సహాయం చేస్తే మనం ఏం చేస్తామంటే గోడలు ఎక్కి ప్రాకారములు దాటి వ్యాపిస్తాం. కొన్ని మనల్ని ఏం చేస్తాయంటే మనకు వచ్చిన
పరిస్థితులు, ఇక నీ జీవితం ఇంతే, ఇక నువ్వు ఎదగలేవు, నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు, నీ బ్రతుకులో నీ జీవితం సుఖం అనేది నీవు అనుభవించలేవు, నీ పరిస్థితికి ఇంతే, ఇక్కడ పడి చావటమే అని చెప్పి కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే మన చుట్టూ గోడ కట్టేసి వీడికి చచ్చిపోతాడు, దీనిలోనే మిగిలిపోతాడు, ఇక బయటికి రాలేడు అని చెప్పి కొన్ని పరిస్థితులు అలాగూ చేస్తాయి. కానీ దేవుని సహాయం వలన మనము శత్రువు కట్టిన ప్రతి ప్రాకారమును దాటిపోదుముగాక, అపవాది కట్టిన ప్రతి ప్రాకారమును దాటిపోదుగాక, అనారోగ్యము కట్టిన ప్రతి ప్రాకారాన్ని దాటి వెళ్ళుదుముగాక. అనారోగ్యం కట్టేస్తాను, ఇక నీ అనారోగ్యము ఇక బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు, నీ జీవితంలో సుఖం అనేది అనుభవించలేవు, ఇక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే అని చెప్పి నాలుగు ప్రక్కల, ఎన్ని పక్కల, నాలుగు పక్కల 4 గోడలు, మొక్కెంత ఉందండి, గోడ మాత్రం చాలా ఒక 20 అడుగులు ఎత్తుంది, ఎప్పుడు ఎదుగుద్ది, ఎప్పుడు పెరుగుద్ది, ఎప్పుడు దాటద్ది? యోసేపు కూడా అలాగే పరిస్థితి అయింది. కానీ యోసేపు ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడపైకి ఎక్కి వ్యాపించి. కారణం ఏంటంటే దేవుని యొక్క సహాయం వలన. ఎలాగా? దేవుని సహాయం వలన ప్రాకారాలు ఎక్కి దాటాడు. మన జీవితాల్లో కూడా దేవుని సహాయం వలన మనం ప్రాకారాలు దాటగలం. ఇక్కడదే అంటున్నాడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడ, నరమాత్రుడు నాకేమీ చేయగలడు, నరులు నాకేం చేస్తారు, ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుంది అనే ధైర్యం మనకు, ప్రభువు మనకు సహాయుడు. ప్రభువు మనకు సహాయకుడుగా ఉంటే, ప్రభువు మనకు సహాయకుడుగా ఉంటే మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మొన్న శుక్రవారం అయ్యగారు చెప్పారు. దానిలో 2 మాటలు చెప్తాను, ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడండి. శేషించిన వారును యెహోవా నాకు సహాయం, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. దేవుడు నాకు, ఇదే వాగ్దానం, దేవుడే నాకు సహాయము చేయ వచ్చాను. నీ జీవితంలో దేవుడు నీకు సహాయము చేయవచ్చాడు. ఆమేనని చెప్పండి. దేవుడు నీకు సహాయము చేయవచ్చాడు. మన సంఘమునకు దేవుడు సహాయము చేయ వచ్చాడు. అలాంటప్పుడు మన జీవితంలో కలిగే కార్యాలు ఏంటంటే, ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, వారు యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు వారితో కూడా అనేక మంది వారితో సహాయం చేయటానికి వారితో వచ్చారంట. అధిపతులు వచ్చారంట, న్యాయాధిపతులు వచ్చారంట. ఏమండి, ఇలాగా అనేక మంది బెన్యామీలు వచ్చారంట, న్యాయాధిపతులు వచ్చారంట, జెబూనీలు వచ్చారంట. ఇలాగా అనేక మంది వారితో కూడా వచ్చారంట. బారాకుతో, దెబోరాతో వీరందరూ వచ్చారు. అంతేకాదండి, దేవుడే సహాయం చేస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, ఇదే అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించదను. యెహోవా, నీవు శేయరు నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములను వర్షించెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న యుద్ధములో వీరికి, దేవుని పిల్లలకు విజయము చేకూర్చడానికి, ఆ యొక్క బారాకుకు, దెబోరాకు, ఇశ్రాయేలీలకు విజయము కలగచేయడానికి దేవుడే వారికి సహాయముగా భూమి వణికిందంట, ఆకాశము నీళ్లను కుమ్మరించిందంట, మేఘాలు వర్షించినాయి అంట. అంటే వీరికి విజయం చేయటానికి, విజయము తేవటానికి దేవుడు ఒక వ్యక్తికి సహాయుడైతే
వారి విజయం కొరకు ఆకాశము పనిచేస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆకాశము పనిచేస్తుంది, అంతరిక్షము పనిచేస్తుంది, దేవుని దూతలు పనిచేస్తాయి. ఏ వ్యక్తికైతే దేవుడు సహాయుడై ఉంటాడో వారి జీవితాల్లో ఏమండి ఇలాగా దేవుడు సమకూరుస్తాడు. అంతే కదండి, ఆకాశమే కాదు. మరొక మాట చూడండి, 20వ వచనం, అది అధ్యాయం 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను, తమ మార్గము నుండి సిసెరాతో యుద్ధము. శత్రువు సిసెరా, ఏమండి సిసెరా అనేవాడు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు బారాకు, దెబోరా అనే ప్రవక్తి కలిసి ఇశ్రాయేల్ని సమకూర్చుకుని యుద్ధానికి వెళుతున్నారు. ఆ సిసెరాకు ఇంచుమించు 120 ఏమండి 600 ఇనప్రదాలు ఉన్నాయంట. ఇక ఆయన్ని జయించడం కష్టం. కానీ దేవుడు వీరికి సహాయము చేశాడు కనుక, దేవుడు వీరి పట్ల కార్యము చేశాడు కనుక దేవుడు నక్షత్రాలను ఆకాశము నుండి యుద్ధము చేయించాడు. నక్షత్రాలు యుద్ధం చేసినాయంట. దేవుడు నీకు సహాయం చేస్తే నీ తోటివారు నీతో ఉండకపోవచ్చు, నీ ప్రక్కవారు నీతో ఉండకపోవచ్చు, కానీ ఉంటారండి. దేవుడు సహాయం చేస్తే అక్కడ అంటున్నాడు, బెన్యామీలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, జెబూనీలు వచ్చారు, అందరూ కలిసి వీరితో ఉన్నారు. వీరు కాక ఆకాశము వర్షించిందంట, మేఘాలు వర్షించినాయంట, ఏమంటే నక్షత్రాలు ఆకాశము నుండి యుద్ధం చేసినంట. కారణం ఏంటంటే దేవుడే వారికి సహాయకుడిగా నిలిచాడు. అవునండి, దేవుడు సహాయం చేయకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒకసారి చూడండి, రాజులకు 2వ గ్రంథం. దేవుడు సహాయం చేయకపోతే రాజు కూడా సహాయం చేయలేడు. 6వ అధ్యాయం 27వ వచనం చూడండి, 26 నుంచి. ఇశ్రాయేలు రాజు సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, నాకు సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును. ఎవరంటున్న మాట? రాజుగారు అంటున్న మాట. ఎవరండి? ఇశ్రాయేల్ రాజు అంటున్నమాట. యెహోవా సహాయం చేయిందే నేను నీకేమీ చేయలేదు. అవునండి, దేవుడు మనకు సహాయం చేయకపోతే ఏ మనిషి మనకు, రాజులు కూడా చేయలేరండి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నీకు సహాయం చేయటానికి నీ యొద్ద నిలిచి ఉన్నాడు. దేవుడు మనకు సహాయుడు, మనము భయపడం. దేనికి భయపడమంటే ఇక్కడ అంటున్నాడు, 1 నీతిమంతుడు ధైర్యముగా సింహములే ధైర్యంగా ఉంటాడు. దేని కొరకంటే, ఎలా ధైర్యంగా ఉండగలడంటే, 1 దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే సహాయము చేస్తాడు అనేది. 2వ ధైర్యం ఏంటంటే, దేవుడే నాకు సహాయుడు. ఏంటండి? దేవుడే నాకు సహాయుడు, నేను భయపడను. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు కనుక నేను భయపడను. అవునండి, మనం భయపడము. ఎందుకనంటే దేవుడే మనకు సహాయకుడిగా నిలిచాడు. దేవుడే నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నాడు. దేవుడే నీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు సహాయము చేయబోతున్నాడు. రాజుల ద్వారా దేవుడు ఆయన సహాయము అందిస్తాడు. ఆయనే సహాయం చేస్తే రాజులు మన దగ్గరికి వస్తారండి. అధికారుల ద్వారా, రాజుల ద్వారా, అధిపతుల ద్వారా, గోత్రాల ద్వారా దేవుడు మనకు కావలసినవన్నీ ఈవులు అనుగ్రహిస్తాడండి. దేవుడే నాకు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడి, నరమాత్రులు నాకేమీ చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాం. అలాంటి మంచి ధైర్యంతో మనం చెప్పాలి, నా ప్రభువు నాతో, నా ప్రభు నాకు సహాయకుడు, నా ప్రభు నాతో ఉన్నాడు. నేను ఎందుకై భయపడాలి? రోగమా తగ్గుద్ది, అనారోగ్యం తగ్గుద్ది, ఆపదలు వచ్చినా అయ్యే పోతాయి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ శోధనల నుండి నా దేవుడు తప్పిస్తాడు అనే మంచి ధైర్యంతో మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. అలాంటి అభిషేకాన్ని
దేవుడు మనందరి మీదకు రప్పించునుగాక. అలా మంచి ధైర్యముతో చెప్పగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇక్కడ అంటున్నాడు మంచి ధైర్యముతో. ఎలాంటి ధైర్యంతో? మంచి ధైర్యం. కొంచెం అవిశ్వాసం, కొంచెం పిరికితనం అలాంటి ధైర్యం మనలో ఉండకూడదు. మనలో ఎలాంటి ధైర్యం ఉండాలి? మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండాలి. ఒకటి, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది, నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు అని చెప్పగలిగిన మంచి ధైర్యము గలవారమై ఉండాలి. ఎలా ఉండాలి? మంచి ధైర్యము గలవారమై ఉండాలి. అంతేకాకుండా మరొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి 21వ వచనాన్ని. 21వ వచనాన్ని చూద్దాం. చదవండి. అధికుడై మన హృదయమును ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, చేసిన ఎడల కాదు, చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉంటాం. మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోతే నువ్వు దేవుని ఎదుట ఎలా ఉంటావంటే ధైర్యముగా ఉంటావు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దోషారోపణ మనలో ఉంటే ఏదో పాపం ఉంది, ఏదో అపవిత్రత హృదయంలో నిండిపోయింది. ఇక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? ఎండో అనే మనసు నీలోకి వచ్చేస్తుంది, మనలోకి వచ్చేస్తుంది. ఇక్కడ అదే అంటున్నాడు, మన యందు మన హృదయము దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. దోషారోపణ అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అంటే దోషము కప్పిపెట్టుకున్న వారిగా జీవితంలో ఉండకూడదు. దోషం ఉంటే నీ హృదయము నీ యందు దోషారోపణ చేస్తే నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా ఉండలేవు. ఏ విషయంలో నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుందో దాని విషయమై నువ్వేం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనలను మనం సరి చేసుకుని మనలను మనం కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే ఏమండి, దేవుని ఎదుట నిష్కల్మషముగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటాం, ధైర్యముగా ఉంటాం. ఏ విషయములో నీ హృదయము దోషారోపణ చేస్తుందో ఆ విషయాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. కప్పుకునేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు తప్పు చేశాడు, తప్పు అనేది ప్రతి ఒక్కడు చేస్తాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా, ఏదో ఒక సందర్భంలో, ఏదో మాట ద్వారానో, క్రియ ద్వారానో, ఆలోచన ద్వారానో తప్పు చేస్తాడు. కానీ దానిని ఏం చేయాలంటే మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఏం చేస్తాడు? కనికరం పొందుతాడు. అదే దాన్ని కప్పుకునేవాడు ఏమండి శిక్షను అనుభవిస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మనము ఎలా ధైర్యంగా ఉన్నామంటే మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యనంతసేపు మనం ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉండగలం. నీ యందు నీ హృదయము ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఏ విషయంలో దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసావో, ఏ పరిస్థితిని నువ్వు దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో.
తలంపుల్లో, ఆలోచనలో, ఊహల్లో, చూపుల్లో, ఏమండి ఎక్కడ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో దాన్ని నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభువా, పాపినయ్యా, నన్ను క్షమించండి. ఇదిగో నీకే విరోధముగా నేను పాపము చేశాను. నేను చేసిన పాపము నా కళ్ళెదుటే ఉన్నది నాయన, దయతో నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట ఒప్పుకుని నువ్వు విడిచిపెడితే నువ్వు ధైర్యముగా దేవుని కృపాసనం దగ్గరికి రాగలవు. మన జీవితాల్లో అట్టి ధైర్యముతో మనము నింపబడాలి. ఎప్పుడు చూసినా దోషాలు, పాపాలు నెత్తి మీద నుండి దొర్లి వెళ్ళిపోతే కొంతమంది ముందు వారి పాపాలు వారి ముందు నడుస్తాయి అంట, కొంతమంది వెనక వారి పాపాలు వారి వెనక వస్తాయంట. కొంతమందికి పాపం ముందు నడవటం ఏంటంటే అప్పటికప్పుడే ఏదో ఒకటి జరుగుద్ది, వారి పాపం వారి ముందు నడుస్తుంది. కొంతమందికి వెనక వస్తాయి. పాపములు అనేది యోధా పాపము ఇనుప కంఠముతో వ్రాయబడింది. ప్రతి వాని పాపము ఏమండి దేవుడు రాసి ఉంచాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి. నీ హృదయము ఏ విషయంలో దోషారోపణ చేసిందో, తినే విషయంలో దోషారోపణ చేసిందో, మాట్లాడే విషయంలో దోషారోపణ చేసిందో, లేకపోతే ఎదుటి వారి మీద దోషణ చేసే విషయంలో దోషారోపణ చేసిందో. కొంతమందికి మనస్సాక్షి ఉండదండి, దోషారోపణ చేయటం మానేస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి వస్తారు, మందిరంలోకి వస్తారు, ప్రభువులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. హృదయం ఎక్కడ కడుక్కోరు, ఎక్కడ తప్పు చేశారో అది దేవుని యొద్ద ఒప్పుకోరు, విడిచిపెట్టరు దాన్ని. అలాగే ఇప్పుడు మురికైపోయిందండి షర్టు, దాన్ని తీసి శుభ్రంగా ఉతుక్కున్నానికి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ మురికి దాన్ని అలా వేసుకున్నారనుకో ఇక ఉండదు, అలా అయిపోద్ది. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు కొందరున్నారంట. వారికి ఇక దేవుడు ఎంత మాట్లాడినా, ఎంత బుద్ధి చెప్పినా వారికి అర్థం కాదు. వారు ఇక మనస్సాక్షిని ఇప్పుడు రక్షింపబడి తొలిటి దినాల్లో బాప్తిసం పొందాం, దేవుని యొద్ద మన పాపాలన్నీ ఒప్పుకున్నాం, దేవుని యొద్ద విడిచిపెట్టాం, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం. ఆ తొలిటి దినాల్లో జస్ట్ ఒక్క నిమిషం అలా టీవీ చూస్తే మనస్సాక్షి ఒప్పింపజేస్తుంది, మనస్సాక్షి నోచుకుంటుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, ఇదిగో నువ్వు చూడకూడని దాన్ని చూసావు అని చెప్పుద్ది. కానీ అలా 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 దాన్ని అలాగే ఉంచుకున్నావు అనుకో, అలా చెప్పేదాన్ని దాన్ని అలా పెట్టేసుకున్నావు అనుకో, ఏం చేస్తుందంటే ఇక ఎంత పెద్ద పాపం చేసినా ఇక నీకు నీ మనస్సాక్షి ఒప్పింపచేయదు. చూడండి, దావీదు పైకి వెళ్ళాడు, మిద్దె మీదకి వెళ్ళి పండుకొని లేచి మిద్దె మీదకి వెళ్ళాడు, మిద్దె మీద తిరుగుతున్నాడు. స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు, ఒకసారి చూశాడు, ఏమండి తప్పు అనిపించింది. రెండోసారి చూశాడు, పర్వాలేదులే అనిపించింది. మూడోసారి చూశాడు, తీసుకొచ్చుకున్నాడు, పాపం చేశాడు, ఆమెతో పాపం చేశాడు. ఇక మనస్సాక్షి పనిచేయట్లా. ఆమె కబురు చేసింది కొన్ని నెలల తర్వాత, నేను గర్భవతినయ్యాను. ఏం చేయాలి? తప్పు చేశానన్న సంగతి ఇక అర్థం కావట్లా. వాత వేయబడింది మనస్సాక్షి. ఆడి భర్తను పిలిచాడు, ఉరియాని పిలిచాడు, వాడికి మందు పోపించాడు, అన్నీ చేశాడు. నువ్వు ఇంటికి వెళ్ళి సేద్దీరు, చక్కగా నీ భార్యతో సుఖించు అని అన్నాడు. అయినా వాడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయాడు. ఇక వీడితో నాకు పని అవదని చెప్పి ఒక కాగితం రాసి యోవాబుకు ఒక కాగితం రాసి పంపించాడు. ఏమని? యుద్ధము ముమ్మరముగా జరుగుతున్నప్పుడు ఈ ఉరియాను ముందు భాగంలో పెట్టు. అంటే వీడేమవ్వాలి? ఉరియా మన చేతులతో కాకుండా శత్రువుల చేతులతో చచ్చిపోవాలి అని కాగితం రాశాడు. అంటే నరహత్య చేయటానికి కూడా మనసు ఏమవ్వాలా? ఏమండి, ఇక మనసు పని చేయట్లా, దేవుని ఆత్మ పని చేయట్లా. నరహత్య చేయటానికి కూడా రాశాడు, పంపించేశాడు. చచ్చిపోయాడు ఉరియా చచ్చిపోయాడని తెలిసిపోయింది. తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆమెను బెత్షెబాను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరికి తెలియదు, ఏం పర్లేదు,
మనం చేసింది ఎవడికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు ఒకరోజు వచ్చాడు, మాట్లాడాడు. ప్రవక్త అయిన ఏమండి నాతాను వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ దుర్మార్గుడువు నీవే, నువ్వు పాపం చేసావు, నువ్వు అపవిత్రత చేసావు అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు లోబడిపోయాడు. వెంటనే దేవుని యొద్ద ఒప్పుకోవటం నేర్చుకున్నాడు, మారు మనసు పొందాడు, ఇక బాప్తిసం పొందాడు. ఇక ఆ తర్వాత మనస్సాక్షిని ఎంతగా మంచిగా కాపాడుకున్నాడంటే ఏ పాపం అంటుకోకుండా దావీదు కాపాడుకోగలిగాడండి. మనస్సాక్షిని అంత పవిత్రంగా. అలాగా ఏమవుద్దంటే మనస్సాక్షి అలా వాతవేయబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మనస్సాక్షిని తెల్లటి వస్త్రాన్ని ఎలా పరిశుద్ధంగా చక్కగా మురికి అంటుకోకుండా కాపాడుకుంటామో అలా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, తెల్లని వస్త్రాలు వేసుకున్నావు, చక్కగా బాగుంది, ఎక్కడ మురికి అంటలేదు, బాగుంది. ఎక్కడ జాగ్రత్తగా చైర్ తుడుచుకుంటావు, కూర్చుంటావు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. అదే వచ్చిన వెంటనే టీ చైర్ తాగావు, మీద పడిపోయింది, ఇక ఏం చేస్తావు? ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు. ఎందుకని ఆల్రెడీ ఒక మరక పడిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనస్సాక్షిని ఎప్పుడు కూడా ఒక అద్దములాగా, ఒక తెల్లని వస్త్రము వలె చూసుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధముగా దాన్ని కాపాడుకోవాలండి. అదే అంటున్నాడు, మనస్సాక్షి మన మీద దోషారోపణ చెయ్యనేడలా దేవుని ఎదుట మనము ధైర్యము గలవారమై ఉంటాం. మనస్సాక్షిని కాపాడుకోవాలండి. మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి, ప్రభువా పాపినయ్యా, క్షమించయ్యా, నా దోషము వలన ఈ పాపాన్ని చేశానయ్యా, నన్ను క్షమించని మనం ఏం చేయాలంటే ఒప్పుకుని విడిచిపెట్టే వారిగా ఉండాలి. మనస్సాక్షి దోషారోపణ ఉంటే ధైర్యము ఉండదు. ఏ విషయంలో నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో, ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో, దేవునికి వలసిన దశమ భాగం విషయంలో దోషారోపణ చేస్తుందా, లేకపోతే నీ కుటుంబ విషయంలో నీ భార్య అన్న మాట మీద దోషారోపణ చేస్తుందా, దైవజనుని అన్న మాట మీద దోషారోపణ చేస్తుందా, లేకపోతే ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో నాకు తెలియదు. ఆ దోషారోపణ నువ్వేం చేయాలంటే సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మనసు మార్చుకోవాలి. అలా నువ్వు మనసు మార్చుకుంటే దేవుని కృపను నీవు పొందుకుంటావు. మనము ధైర్యము గలవారమై ఉంటాం. అంతేకాకుండా మనము ధైర్యము గలవారమై ఉండడానికి గల కార్యము గొప్పది ఏంటంటే చూడండి ఒకసారి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. చదవండి అమ్మ. ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఒకటి, దేవుని యొక్క మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానిని బట్టి మనం ధైర్యంగా ఉండగలం. 2, దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆ వాగ్దానాలను దేవుడు మనకు ఇచ్చాడు. మన మినిస్ట్రీకి ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు కనుక మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. 3వది, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చెయ్యకపోతే మనం ఎలా ఉంటాం? ధైర్యముగా ఉంటాం. 3వది ఇక్కడ అంటున్నాడు, ఏమండి, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడదు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఏంటండి? దేవుని ఆత్మ మనతో ఉన్నది. మన మధ్యలో అనడం కంటే మనతో ఉన్నది, మనలో ఉన్నది. ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము
17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుంది, మనతో ఉంటాడు, మన యొద్ద ఉంటాడు, మనలో నివసిస్తాడంట, మనలో ఉంటాడు. మనను అనాథలుగా దేవుడు విడువడు. ఎప్పుడు కూడా దీనిని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నన్ను అనాథగా విడవడు, దేవుడు మమ్ములను అనాథలుగా విడువడు. నీతిమంతుని సంతానము విడువబడుట కానీ వాని సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు అంటున్న మాటని, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, పెద్దవాడనయ్యాను, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. నీతిమంతుని సంతానము విడువబడుట కానీ వాని సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఎందుకనంటే దేవుడే నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో నివాసము చేస్తాడు. నిన్ను అనాథగా ఎన్నడూ విడవడు. మనుషులు విడిచిపెడతాడండి. భర్త విడిచిపెడతాడు భార్యను, భార్య విడిచిపెట్టేస్తుంది. ఏదో ఒక దినాన, ఏదో ఒక రోజున భార్య విడిచిపెట్టేస్తుంది. కానీ దేవుడు మనలను విడవడు, దేవుడు మనలను విడిచిపెట్టడు. నేను నిన్ను విడువను. అదేనండి మన ధైర్యం. దేవుడు అంటాడు, నేను నిన్ను అనాథలుగా విడవను. మరి ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం కలవరం చెందాలి? ఎందుకు మన జీవితాల్లో నిరాశలోకి వెళ్ళిపోవాలి? మనము మన జీవితాల్లో శ్రమ దినాన కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతామండి. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ అనేది వస్తుంది. ఆ దినాన మనం కృంగిపోతే మనకేం చేయలేం. మన కుటుంబం కోసం ప్రార్థించలేం, మన రక్త సంబంధికుల కొరకు మనం ఇక ప్రార్థించలేం, మనం ఏమీ చేయలేం. ఇక్కడ అదే అంటాడు భక్తుడు, శ్రమ దినాన నీవు కృంగిపోతే నీవు చేతగాని వాడవు. అదిగో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దానిని బట్టి ధైర్యం తెచ్చుకో. అదిగో దేవుడు నీ ప్రక్కనే నీకు సహాయకుడుగా దేవుడు నిలిచాడు, దానిని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎన్ని విషయాల్లో ఆలకించాలా నీ ప్రార్థన? ఎన్ని విషయాల్లో తోసేశాడా? నీ ప్రార్థన ఎప్పుడైనా త్రోసేశాడా? నీ ప్రార్థన ఎప్పుడైనా నీ ప్రార్థన వద్దురా అని తోసేసి వెళ్ళిపోయాడా? ఎన్నడూ తోయలేదే. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బిడ్డలను అభివృద్ధి చేయలేదా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయలేదా? నీ స్థితిగతుల కోసం, నీ అనారోగ్యం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదా? ఎందుకు భయపడుతున్నావు? అదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అనే దానిని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని వాగ్దానాలు మన కోసం ఉన్నాయండి. దేవుడే మనకు సహాయకుడిగా నిలిచాడు. ఆయన అన్నడు విడిచిపెట్టాడండి. ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నారు? దేనికి? ధైర్యం తెచ్చుకో. ఆత్మ మీ మధ్య ఉన్నది, మీతో ఉన్నది, మీలో ఉన్నది. ఎలా అక్కడ ఉన్నాడు? మీలో ఉన్నాడు. ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. పేతురు యోహానుల ధైర్యము చూచి వారు విద్య లేని పామరులని ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి, దేవుని స్తోత్రాలు చెప్పాం,
వారు పేతురు యోహానుల ధైర్యము చూచి వారు ఆశ్చర్యపడ్డారంట. ఎవరి ధైర్యాన్ని? పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపడ్డారంట. ఏం పడ్డారు? ఆశ్చర్యపడ్డారు. ఎవరి ధైర్యాన్ని? పేతురు యోహాను. ఎవరు వీళ్ళు? పేతురు ఎవరండి? పేతురు ఎవరు? అబద్ధికుడు. పేతురు ఎవరు? భయపడిపోయినోళ్ళు, గజగజమని వణికిపోయినాడు. చలిమంట దగ్గర కూర్చుంటే నీవును ఆ మనుషునితో కూడా ఉన్నవాడవు కదా, యేసుతో నేను నిన్ను చూశాను అన్నప్పుడు నిజంగా పేతురు ధైర్యవంతుడే. ఆత్మ మనసులో లోపట ఉంటే ఎస్ నేను ఆయనతో ఉన్నోడ్నే అని అప్పుడే ధైర్యంగా చెప్పాడు. అప్పుడు ఆత్మ అతనిలో లేదు. ఇతడు ఏం చేశాడంటే భయం అతనిని ఆవరించేసి ఆ మనుష్యుడిని నేను ఎరగను, యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడండి. చెప్పేసిన ఈ పేతురు దేవుని ఆత్మ పొందిన తర్వాత 120 మంది మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చింది. దేవుని ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. వారి మీదకు దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత పేతురు అంటున్నాడు, యేసుని మేము ఎరుగుదు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఏం చేస్తారో చేసుకోండి. ఏమన్నాడు? ఏం చేస్తారో చేసుకోండి. అబ్బాయి ఈ నామం గురించి మరొకసారి మీరు ప్రకటించడానికి వీల్లేదు అని భయపెట్టిన తెల్లారిపోతున్న మరలా ఆ నామాన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. అప్పుడు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపడ్డారంట. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారితో ఉంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడ్డారు కాబట్టి వారు ధైర్యముతో ముందుకు సాగగలిగారు. నీలో కూడా దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు ధైర్యముగా ఉంటావు. ఎలా ఉంటావు? ధైర్యముగా ఉంటావు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీవు ధైర్యముగా ఉంటావు. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడదు, ధైర్యము వహించండి. చూడండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ ఆత్మ ఏం చేస్తాడంటే మనం బలహీనతగా ఉన్నప్పుడు మనకు సహాయము చేస్తాడంట. మనం నిరాశలో ఉన్నప్పుడు మనకు సహాయము చేస్తాడంట. కాబట్టి మన జీవితాల్లో భయం అనేది లేకుండా ఉందుముగాక. ఎందుకనంటే ఆత్మను దేవుడు మన మధ్యలో ఉంచాడు, మనతో ఉంచాడు, మనలో ఉంచాడు. ఆత్మను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. 2 దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ధైర్యము తెచ్చుకోవాలి. 3 దేవుడే నాకు సహాయకుడై ఉన్నాడు అని మనం ధైర్యము తెచ్చుకోవాలి. 3 మన మనస్సాక్షిని బట్టి ధైర్యము గలవారమై ఉండాలి. మన జీవితాల్లో అట్టి ధైర్యము గలవారై ముందుకు సాగుదుముగాక. అట్టి అభిషేకాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. అట్టి కృపతో ప్రభు నింపునుగాక. అట్టి ధైర్యమును ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న వాక్యాన్ని ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేయలేని వారు నిలబడండి. దయచేసి కుర్చీలో కూర్చోవద్దు. ఎందుకంటే ప్రభు వల్లను